Hi dear students, ఈ వీడియోలో మనము 10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నంబర్స్ అనే టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏముంటాయంటే we will discuss about the first టాపిక్ డిస్కస్ చేద్దాము, తర్వాత ఎక్సర్సైజ్ 1 అనేది స్టార్ట్ చేద్దామండి. రైటా, చూద్దాం ఒకసారి. ముందుగా ఫస్ట్ చాప్టర్ 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అండి, రియల్ నంబర్స్. చాప్టర్ నేమ్ ఈజ్ రియల్ నంబర్స్. అసలు ముందుగా ఈ రియల్ నంబర్స్ అంటే ఏంటో ముందు ఫస్ట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ హియర్ రియల్ నంబర్స్ చూద్దాం ఒకసారి. సపోజ్ మనకి ప్రీవియస్ క్లాసెస్లో ఐ మీన్ లైక్ 9th 8th క్లాస్ నేర్చుకుంటూ ఉంటారు. ఏంటవి? ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పేసి నేర్చుకుంటారు. వెయిట్ ఎ సెకండ్ అండి. మనము న్యాచురల్ నెంబర్స్ అనే టాపిక్ ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ నేర్చుకుంటాం బేసిక్ క్లాస్లో. ఒకసారి రివైజ్ చేద్దాము ఫాస్ట్గా. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? కౌంటింగ్ నెంబర్స్ అంతే. ఓకే, 1 2 3 4 వీటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాము. న్యాచురల్ నెంబర్స్ మనం దీన్ని క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తాము. రైటా. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటే, హోల్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి? హోల్ నెంబర్స్ అంటే ఈ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 ఉన్నాయి కదా, వీటికి ముందు ఒక 0 కూడా తీసుకుంటే ఎక్స్ట్రాగా ఆ సెట్ని మనము హోల్ నెంబర్ సెట్ అని పిలుస్తాం. రైటా, దీన్ని క్యాపిటల్ డబ్ల్యూతో ఇండికేట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ సారి హోల్ నెంబర్స్కి నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ కూడా కలిపి తీసుకుంటే ఈ కొత్తగా ఫామ్ అయిన సెట్ పేరు, ఈ సెట్ని ఏమని పిలుస్తామండి? ఇంటిజర్స్ అని పిలుస్తామమ్మా. ఈ కాల్ ఇట్ ఇస్ కాల్డ్ ఇంటిజర్స్, క్యాపిటల్ ఐ ఆర్ జెడ్ అని పిలుచుకోవచ్చు. ఓకేనా, ఐఎస్ జెడ్ అని పిలుచుకుంటాం. ఇవి ఇంటిజర్సే. ఇంటిజర్స్తో నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. 0 అనేది నెయిదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్ అనమాట. నెక్స్ట్ వీటి తర్వాత ఇక్కడ దాకా మీకు నార్మల్ నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ వరకు మీకు నార్మల్ నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయ్యే సెట్ పేరు మనకి రేషనల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? రేషనల్ నెంబర్స్ అంటే నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో ఉండే నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు. ఓకే, p/q ఫామ్. ఇక్కడ pq అనేవి రెండు కూడా దే బిలాంగ్ టు, ఈ సింబల్ మనం బిలాంగ్స్ చదువుతాం, బిలాంగ్ టు ఇంటిజర్స్. ఈ pq దేనికి చెందినవి? ఈ pq ఎక్కడి నుంచి పట్టుకొస్తామంటే ఇంటిజర్స్ నుంచి పట్టుకొస్తాం అనమాట. అలాగే మనకి ఇక్కడ ఈ q అనేది అంటే ఈ డినామినేటర్లో ఏమైతే ఉందో ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0, 0కి సమానం కాకూడదు. ఇది మనకి రేషనల్ నెంబర్ డెఫినేషన్ అన్నట్టు. రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉంటాయి, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటాయి. లైక్ 11/2 లేదా -1/7. మీకు పైన కింద ఇక్కడ pq రెండు కూడా ఏమై ఉండాలి? pq రెండు కూడా మీకు ఇంటిజర్ అయి ఉండాలి. అంటే చూడండి, ఇక్కడ -1 ఒక ఇంటిజర్ అవుతుంది, 7 ఒక ఇంటిజర్ అవుతుంది, అలాగనమాట. ఇవి రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ మీరు 9th మనం నేర్చుకుంటాం ఏంటవి? ఇర్రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ నేర్చుకుంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ నేర్చుకుంటారు. ఈ రేషనల్ నెంబర్స్ ముందుగా మీరు ఇక్కడ దేంతో ఇండికేట్ చేస్తాము? రేషనల్ నెంబర్స్ అంటే వీ హ్యావ్ టు ఇండికేట్ రేషనల్ నెంబర్స్ విత్ క్యాపిటల్ క్యూ. క్యాపిటల్ క్యూతో రేషనల్ నెంబర్స్ ఇండికేట్ చేస్తాము. మరి ఇర్రేషనల్ నెంబర్స్ని వీ హ్యావ్ టు ఇండికేట్ విత్ క్యూ డాష్, లేదా వీ కెన్ ఇండికేట్ విత్ ఎస్ ఆల్సో. ఓకే, ఇక్కడ క్యూ అంటే ఏం లేదమ్మా, క్యూ అంటే కోఎఫిషియంట్ అని. ఇక్కడ ఎస్ అంటే వాటి ఉద్దేశం సర్డ్ అని. మన 9th క్లాస్తో సర్డ్స్ నేర్చుకుంటాం కదా, సర్డ్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ అని మనం క్యాపిటల్ ఎస్తో కానీ క్యూ డాష్తో కానీ ఇండికేట్ చేస్తాం. వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్? ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే, ఇర్రేషనల్ నెంబర్స్ మీన్స్ విచ్, ఇక్కడ రేషనల్ అంటే ఏం నేర్చుకున్నాము? p/q ఫామ్ నేర్చుకున్నాం కదా. నా p/q ఫామ్లో ఉండే వాటిని రేషనల్ నెంబర్స్ ఉంటాయని నేర్చుకున్నాం. మరి ఇర్రేషనల్ అంటే ఏమైతే మనకి p/q ఫామ్లో నాట్ ఇన్ p/q ఫామ్లో లేని వాటిని మనము ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ చూడండి, ఇలా ఉంది. సపోజ్ నెంబర్ ఉంది 17.4324897 సో ఆన్. ఇలాగ లాస్ట్ నెంబర్ మనం చెప్పలేము, అలా సో ఆన్ వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటారు? నాన్ టెర్మినేటింగ్ అంటారు. నాన్ రిపీటింగ్. ఇక్కడ ఇది నాన్ రిపీటింగ్. ఇలాంటి వాటిని మీరు p/q ఫామ్లో మనం చూపించలేము. అలాగే మనకి రూట్ నెంబర్స్ ఉంటాయి చూసారా, √2, √3, ఇంకా √4 చూసుకుంటే √4 అనేది ఏంటి? √4 అంటే 2² రాస్తాము. ఈ స్క్వేర్డ్ కట్ అయిపోయింది కదా, 2 మిగిలిపోతుంది. ఈ 2 అనేది మళ్ళీ రేషనల్ నెంబరే, కాబట్టి √4 అనేది ఇర్రేషనల్ కాదు, రేషనల్ నెంబరే. √2, √3, నెక్స్ట్ √5, √6 రూట్లు మిగిలిపోతాయి. ఇవన్నీ కూడా ఈ √4 ఉంటే ఏమైంది? రూట్ పోయింది, 2 వచ్చేసింది, అవునా? సో ఇలా రూట్ పోతే కనుక రేషనల్, రూట్లో మిగిలిపోతే దాన్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకేనండి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు మనం ఈ రెండు కలిపి పట్టుకొచ్చేసి మనము
ఈ రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ రెండు పట్టుకొచ్చేసి రేషనల్ నెంబర్స్ని అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ని రెండు పట్టుకొచ్చేసి ఒకే బ్యాగ్లో వేసేస్తే ఇఫ్ యూ పోర్ దీస్ టూ ఐటమ్స్ ఇన్ ద వన్ బ్యాగ్ ద న్యూలీ ఫార్మ్డ్ బ్యాగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రియల్ నెంబర్స్ అంటాం. రియల్ నెంబర్స్ అంటాం. అంటే రియల్ నెంబర్స్లో ఏముంటాయంటే రేషనల్ నెంబర్స్ మొత్తం అన్నీ ఉంటాయి, అలాగే వీటితో పాటు ఇర్రేషనల్ నెంబర్స్ కూడా మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే, రియల్ నెంబర్స్ ఇట్లా ఏముంటాయంటే అన్నీ కలిగి ఉంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కలిగి ఉంటాయి అనమాట. ఓకే, ఒకసారి జస్ట్ మామూలుగా డయాగ్రమాటిక్ ఫామ్ చూసుకుందాం. జస్ట్ మామూలుగా ఇక్కడ చూడండి, ఇది న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే ఇది న్యాచురల్ నెంబర్స్ అనుకుంటే న్యాచురల్ నెంబర్స్లో ఏముంటాయి 1 2 3 4 5 అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మీకు ఎందులో ఉంటాయి? హోల్ నెంబర్స్లో ఉంటాయి. అవునా, ఇది హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్ అన్నీ మొత్తం ఎందులో మళ్ళీ 0 1 2 3 ఇవన్నీ కూడా మీకు ఇంటిజర్స్లో ఉంటాయి కదా. సో ఇంటిజర్స్, ఈ ఇంటిజర్స్ -1 -2 ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం ఇఫ్ యు టేక్ -1 -2 ఇవన్నీ కూడా బై 1 రాసుకోవచ్చు కదా, బై 1 రాయొచ్చు కదా. 0 ఉంది, 0 కూడా బై 1 రాయొచ్చు కదా, p/q ఫామే. అంటే మరి ఈ z ఇంటిజర్స్ కూడా మొత్తం అన్నీ కూడా వీ కెన్ సే ఆల్ ఇంటిజర్స్ ఆర్ ద రేషనల్ నెంబర్స్ క్యాపిటల్ Q. ఇక్కడ దాకా మొత్తం అంతా ఒక సెట్ అనమాట. న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లో ఉంటాయి, హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటిజర్స్లో ఉంటాయి, ఇంటిజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. అవునమ్మా? అయితే రేషనల్ నెంబర్స్ని మనం నేర్చుకున్న p/q ఫామ్ నెంబర్స్. p/q ఫామ్లో లేని వాటిని ఏమంటాము? Q డాష్. ఓకేనా, నాట్ ఇన్ p/q ఫామ్. p/q ఫామ్లో లేని వాటిని మనం ఏమంటాము? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. సో ఈ రెండు వేరు వేరు అంటూ, Q వేరు Q డాష్ వేరు, అసలు సంబంధం ఉండదు వాటికి వీటిగా, కామన్గా ఏమీ ఉండవు అన్నట్టు. ఈ రెండు మొత్తం పట్టుకెళ్ళేసి ఒకే బ్యాగ్లో పడేస్తే ఈ టోటల్ ఈ ఒక సింగిల్ బ్యాగ్ని ఏం పిలుస్తాము? ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇన్ ఏ సింగిల్ బ్యాగ్, ద టోటల్ బ్యాగ్ ఈజ్, ఈ బ్యాగ్ మొత్తాన్ని మనం ఏం పిలుస్తామమ్మా? రియల్ నెంబర్స్ అనే బ్యాగ్ పిలుస్తాం. దిస్ టోటల్ బ్యాగ్ ఈజ్ నేమ్డ్ యాజ్ రియల్ నెంబర్స్. రైటా? సో దీన్ని ఎలా ఇండికేట్ చేస్తారు? వీ హ్యావ్ టు ఇండికేట్ రియల్ నెంబర్స్ విత్, రియల్ నెంబర్స్ని ఎలా ఇండికేట్ చేస్తానంటే క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేస్తానండి. రియల్ నెంబర్స్ని క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేస్తాను, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి Q యూనియన్ అంటే Q యూనియన్ Q డాష్ అంటే Qని Q డాష్ని రేషనల్ని ఇర్రేషనల్ని కలపడం. U అంటే కలపడం అన్నమాట. కలిపితే మొత్తం మీద ఫామ్ అయ్యే సెట్ ఏంటంటే రియల్ నెంబర్స్, క్యాపిటల్ ఆర్ ఫామ్ అవుతుంది. రైటా? రియల్ నెంబర్స్. సో ఇది రియల్ నెంబర్స్కి అర్థం అనమాట. ఇది యాక్చువల్ 9th క్లాస్లో కూడా మీరు కొంచెం నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాక మనకు కొంచెం టాపిక్ ఎక్స్టెండ్ చేసుకుంటాం కదా. సో చూద్దామండి. ఇక్కడ మనకి ఏముంటాయంటే వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ LCMs, HCFs, ప్రైమ్ ఫ్యాక్టరేషన్. ఈ టాపిక్ నేర్చుకుంటాం. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మీరు 8th క్లాస్ లెవెల్లో మీరు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ టాపిక్ నేర్చుకుంటాం. వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇది కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్ కదా. ఏంటిది? ఒకటి ప్రైమ్ అనే వర్డ్, ఇంకోటి ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్తో కలిగిన ఫ్యాక్టరేషన్. ద ఫ్యాక్టరేషన్ ఈజ్ విత్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, లైక్ ఫ్యాక్టరేషన్ అంటే స్ప్లిటింగ్ ఇంటూ ఫ్యాక్టర్స్. సపోజ్ చూడండి ఇలా ఉంది, ఇలాగ 2 into 4, దీన్ని స్ప్లిటింగ్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇక్కడ వాడు ఏం చెప్పాడు? ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటే రెండు కూడా మొత్తం ఉండేవన్నీ ప్రైమ్సే ఉండాలి వాడు ఉద్దేశం. అంటే ఇక్కడ చూడండి 2 into ఈ 4ని మళ్ళీ మనము 2 2s రాయొచ్చు, 2 into 2. సో అవన్నీ చూడండి, ఇవన్నీ ప్రైమ్సే కదా, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటాము. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 32 ఉందండి, 32ని ప్రైమ్ ఫ్యాక్టర్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ద, ముందుగా ప్రైమ్ నెంబర్స్ ఒక్కసారి గుర్తించుకుందామా? వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? ఒకసారి ప్రైమ్ నెంబర్స్ అని అంటే ఏమంటారు, వాటిని ప్రైమ్ నెంబర్స్ని చూసి ఒక్కసారి మనము ఇప్పుడు వెళ్దాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? ద numbers having factors 1 and itself. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏవైతే నెంబర్స్కి 1 మరియు అదే నెంబర్ 1 and itself ఉంటాయో ఆ నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సపోజ్ ఇఫ్ యూ టేక్ 2 తీసుకుంటే 2ను ఎలా రాయొచ్చు? 1 2s రాయొచ్చు. చూడండి రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకటేమో 1, ఇంకోటేమో ద నెంబర్ ఇట్ సెల్ఫ్ 2 ఇట్ సెల్ఫ్. ఇఫ్ యూ టేక్ నెక్స్ట్ నెంబర్ 3 తీసుకుంటే ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్ 2 ఫ్యాక్టర్స్ 1 and 3. సో 3కి ఒకటి 1 ఈజ్ ద ఫ్యాక్టర్ అండ్ అదర్ ఈజ్ ద ఇట్ సెల్ఫ్. యాజ్ పర్ డెఫినేషన్ ఏముండాలంటే 1 ఉండాలి, ఇట్ సెల్ఫ్ ఉండాలి ఫ్యాక్టర్స్గా. అటువంటి నెంబర్స్ మనం ప్రైమ్ అంటాము. నెక్స్ట్ 4 తీసుకుంటే 4 మళ్ళీ రాయొచ్చు మనము, వీ కెన్ రైట్ 1 into 4 రాయొచ్చు, అలాగే వీ కెన్ రైట్ 2 into 2 ఆల్సో. యాజ్ పర్ ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ 1 and ఇట్ సెల్ఫ్ ఉండాలి. కానీ ఏముంది మన దగ్గర 1 4తో పాటు ఎక్స్ట్రా 2 కూడా ఉంది, అది ఉండకూడదు. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 5 తీసుకుంటే 5ని ఎలా రాయొచ్చు మనం? 1 5s రాయొచ్చు, అంటే 1 and ఇట్ సెల్ఫ్ రాయొచ్చు. సో ఇట్ ఈస్ అగైన్ ఏ ప్రైమ్ నెంబర్. ఇఫ్ యూ టేక్ ఏ 6 1 into 6 రాయొచ్చు, అలాగే మనం 2 into 3 కూడా రాయొచ్చు కదా.
యాజ్ పర్ డెఫినేషన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్ ఏముండాలి ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫే ఉండాలి. కానీ ఇక్కడ 1 6తో పాటు ఏమున్నాయి ఎక్స్ట్రా వేరే నెంబర్ ఉన్నాయి, ఏవైనా కావచ్చు, ఎక్స్ట్రా ఏ ఉన్నా సరే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో 6 ప్రైమ్ నెంబర్ కాదు. 7 తీసుకుంటే 1 into 7 ఇంకా వేరే ఫామ్లో మనం రాయలేము, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంది, సో ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. 8 తీసుకుంటే 1 into 8 రాయొచ్చు, అలాగే 2 into 4 రాయొచ్చు కదా. వాడు చెప్పిన దాని ప్రకారం 1 and 8 ఉండాలి, కొత్తగా వేరే ఉండకూడదు. అంటే కొత్తగా వేరే వచ్చాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. అర్థమైందండి? ఇలాగ మనం ప్రైమ్ నెంబర్స్ చెప్పుకోవచ్చు. ప్రైమ్ నెంబర్స్ చెప్పండి ఒకసారి మనం ఆలోచించుకుంటే, ప్రైమ్ నెంబర్స్ అని గుర్తుంచుకుంటే ఏమైనా చూద్దాం ఒకసారి. టెల్ మీ వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఇయర్. 2 ఒక ప్రైమ్ నెంబర్ అమ్మా, 3 ఒక ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 8 అవుతుందా, 9 అవుతుందా, 10 అవుతుందా, 11 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 17, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 19, 23, 29, సో అని చాలా ఉంటాయి మనకి. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఓకే, మరి ప్రైమ్ నెంబర్స్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అన్నాను. మరి 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా, మరి వీటిని ఏమంటారంటే వీ కాల్ దెమ్ యాజ్ కాంపోజ్డ్ నెంబర్స్ అంటాం. ఏ నెంబర్స్ అంటారు వీటిని? వీ కాల్ దెమ్ యాజ్ ద కాంపోజ్డ్ నెంబర్స్. కాంపోజ్డ్ నెంబర్స్ అంటే ఇట్ హ్యావ్ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఎగ్జాంపుల్ 4 చూడండి సార్. ఇక్కడ 4 తీసుకుంటే 4కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్. వాడు చెప్పిన దాని ప్రకారం మోర్ దాన్ 2 అన్నాడు అంటే ఇది 4 ఈజ్ ఏ కాంపోజ్డ్ నెంబర్. అలా ఇక్కడ చూడండి సార్, 6 తీసుకోండి. ప్రైమ్ కానివన్నీ కాంపోజ్డ్ అండి. 6 తీసుకుంటే 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 6 టేబుల్లో, అంటే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ కాంపోజ్డ్ నెంబర్. నెక్స్ట్ 8 తీసుకోండి. 8 తీసుకుంటే 8 ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి, 1, 2, 4, 8, అంటే మోర్ దాన్ 2 ఉన్నాయి. దీన్ని కాంపోజ్డ్ అంటారు. ఓకే, ప్రైమ్ కానివన్నీ మనకి కాంపోజ్డ్ అనమాట. ప్రైమ్ కానివన్నీ కూడా, ప్రైమ్ కానివి ఏవైతే ఉంటాయో వేరేవన్నీ కూడా ఏమవుతాయేమో కాంపోజ్డ్ అవుతాయి. మీరు సరిగ్గా ఒక అబ్జర్వ్ చేస్తే ఒక నెంబర్ని వదిలేసా, 1 అనే నెంబర్ని వదిలేసా, 1కి ఫ్యాక్టర్ ఏంటి? 1 into 1 అంటే ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ 1 ఇంకో నెంబర్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇక్కడ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ 1 అనేది రాస్తాం, ఇంకో నెంబర్ వేరే రాయగలగాలి, కానీ మళ్ళీ 1 రాస్తున్నారు ఇక్కడ. అంటే అక్కడ మనకి 1 అనేది ప్రైమ్ నెంబర్స్ అనే ఫామ్లో ఎగ్జిస్ట్ అవ్వదన్నమాట. సో 1 అనేది ప్రైము కాదు, కాంపోజ్డ్ కాదు. 1 ఈజ్ neither prime nor composed. 1 is neither prime nor composed. అర్థమైందండి? 1 అనేది ప్రైము కాదు, కాంపోజ్డ్ కాదు. సో నంబర్ మొత్తం మనం 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. 1 అనేది ఏంటి? ప్రైము కాదు, కాంపోజ్డ్ కాదు. నెక్స్ట్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఏంటి? కాంపోజ్డ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ చూసుకుంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి ప్రైమ్ నెంబర్స్కి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్లు ఉంటాయి ప్రైమ్ నెంబర్కి. మరి కాంపోజ్డ్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా? మోర్ దాన్ 2 అంటే ఎన్ని మీనింగ్ ఏంటి? 2కి ఎక్కువ, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఇంకెన్ని ఫ్యాక్టర్స్ నాకు సంబంధం లేదు. 2 కన్నా ఎక్కువ కనిపిస్తే అది కాంపోజ్డ్. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్. సో దట్ ఈస్ అబౌట్ టాపిక్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ టాపిక్ అర్థమైంది కండి. అంటే ఒక నెంబర్ని మీరు ఎలా చేయాలంటే వీ హ్యావ్ టు, ఇప్పుడు చూడండి సపోజ్ 32 ఉంది మన దగ్గర. ఎగ్జాంపుల్ చూద్దాము. 32 అనే నెంబర్ని మనము ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. ఫస్ట్ 2 టేబుల్ తీసుకుంటే 16 రాయొచ్చా అండి దీన్ని. 2 టేబుల్లో అగైన్ 8 times అమ్మా, ఇట్ ఈజ్ 4 times అమ్మా, అగైన్ ప్రైమ్ నెంబర్. 2 టేబుల్ ఇట్ ఈజ్ అగైన్ 2 టేబుల్. సో మనం ప్రైమ్ వస్తే ఆపేసేయండి. 32ని మనము 2 into 2 into 2 into 2 into 2 అనే ఒక 2స్ని 5 times రాస్తే మనకు 32 ఫామ్ అవుతుంది ప్రైమ్ నెంబర్స్గా. సో దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటాము. ఒక నెంబర్ని తీసుకొని ఇలా ప్రైమ్ నెంబర్స్గా రాసే విధానాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ పిలుస్తాము. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 18 తీసుకోండి ఒకసారి. ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో మొదలు పెట్టండి. 2 టేబుల్లో 9 times. అలాగే ఇది 2 టేబుల్లో పోతుంది, 9 అనేది పోదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళండి, 3 కదా. 3 టేబుల్ 9 3 times. సో ఐ కెన్ రైట్ 18 యాజ్ 2 into 3 into 3. సో ఐ కెన్ రైట్ యాజ్ 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఈ విధంగా రాసే మెథడ్నే మనము ప్రైమ్ ఫ్యాక్టరేషన్ పిలుస్తాము. రైట్ అండి. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. దీన్నే మనము చూడండి సారీ, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే నేర్చుకుందాము. వాట్ ఇండికేట్స్ హియర్ ఇట్ ఇస్ ఇక్కడ ఏం చెప్పింది చూడండి సార్. ఎవ్రీ కాంపోజ్డ్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఇన్ యూనిక్ వే. ఈ ఫ్యాక్టరేషన్ యూనిక్ వేలో చేస్తాము.
a part of the order in which their prime factors appear. అంటే చూడండి సారీ, సపోజ్ 18 నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయమని చెప్పా. ఒకడు వచ్చి అది చేస్తారండి, 2తో స్టార్ట్ చేశాడు 9 వచ్చింది, 3తో చేశాడు మళ్ళీ 3 వచ్చింది. సో ఇప్పుడు వాడు ఏం రాశారంటే, ఆ స్టూడెంట్ ఇలా రాశాడండి 2 × 3 × 3 రాశాడు. ఇంకో స్టూడెంట్ వచ్చేసి 18ని ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్ చేశాడు. 3 టేబుల్లో 6 టైమ్స్, 2 టేబుల్లో 3 టైమ్స్. సో 18ని ఐ కెన్ రైట్ యాజ్ 3 × 2 × 3 రాస్తానని చెప్పాడు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకో స్టూడెంట్ వచ్చేసి ఎలా రాశాడమ్మా, 3 టేబుల్లో 9 టైమ్స్, 6 టైమ్స్, 3 టేబుల్లో అగైన్ 2 టైమ్స్. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 3 × 3 × 2 ఎలా రాస్తానని చెప్పాడు. ఇప్పుడు చూడండి ఒకసారి, ముగ్గురు చూస్తే ముగ్గురు రాసిన వాటిలో 2, 3, 3 ఇవే ఉన్నాయి కదా. 2 ఉంది, 3, 3 ఉంది. ఇక్కడ చూసుకుంటే 2 ఉంది, 3, 3 ఉంది. అయితే మీకు నంబర్స్ ఏమన్నా ఆర్డర్ మారింది. అదే వాడు చెప్పింది పైన. ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ఎటువంటి కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా సరే కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్స్గా ప్రోడక్ట్ రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎలా రాసాం మనము, ఇవన్నీ ఏంటి ప్రైమ్ నెంబర్సే కదా. ప్రైమ్ నెంబర్స్గా యొక్క ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్ రాసుకోవచ్చు. అండ్ దిస్ ఫ్యాక్టరేషన్ ఈజ్ యూనిక్. యూనిక్ అంటే ఏంటి, ఒకే విధంగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ విచ్ ద అపియర్, అంటే అవి కనిపించే ఆర్డర్ చూడండి సార్, ఆర్డర్ మారే. ఇక్కడ 2, 3, 3 ఉంటే ఇక్కడ 3, 2, 3 అయింది, ఆర్డర్ మారింది. ఇక్కడ ఆర్డర్ మారింది, కానీ నీకు అవి యూనిక్. అవి చూడండి నంబర్స్ యూనిక్గా ఉన్నాయేమో. వీడు చేసిన, ఫస్ట్ వాడు చేసిన, సెకండ్ స్టూడెంట్ చేసిన, థర్డ్ స్టూడెంట్ చేసిన, నీకు వాల్యూస్ మారలా, సేమ్ వాల్యూసే ఉన్నాయి కానీ ఆర్డర్ మారే అంతే. అదే వాడు చెప్పేది. ఫండమెంటల్ థియరమ్ ఏం చెప్పింది అంటే, ఎవరు చేసినా సరే ఆర్డర్ మారుతాయి తప్ప వాల్యూస్ మారవు. ఎవరు చేస్తే సేమ్ నెంబర్లే వస్తాయి. అంతేకాని ఒకళ్ళు చేస్తే 2, ఇంకోటి చేస్తే 5, ఇంకోటి చేస్తే 7 అలా రావాలి లేదు, రాకూడదు అసలు. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ డిక్లైన్స్. అర్థమైందమ్మా? కమ్ ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఒకసారి ఎల్సిఎం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్. సి దిస్ వన్. సపోజ్ ఐఎమ్ టేకింగ్ 12. వన్ మోర్ నెంబర్ చెప్దాం, 18. ఫస్ట్ నేను దీని ఎంత రాయించామా, 2, 6 రాయించామా. నెక్స్ట్ మళ్ళీ అదేనండి ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తున్నాం, ఏమీ లేదు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 టేబుల్లో 12 6 టైమ్స్, 2 టేబుల్లో 6 3 టైమ్స్. అంటే ఏం రాయించింది మనము, 2 ఇక్కడ 2 సార్లు ఉంది కదమ్మా, అంటే 2² × 3. నెక్స్ట్ 18 అంటే ఏంటి ఇక్కడ, 18 అంటే ఏంటి ఇక్కడ, 18 అంటే this one. I can write 18 as 2 table 9 times. It is 3. It is 3. అంటే ఇక్కడ 2 × 3² అమ్మ. It is 2 × 3². ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ద లీస్ట్ అండి. సారీ ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్. నేను తప్పు చేస్తాను. ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండి. ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ తప్పేమీ కాదు, నేనే తప్పు చేసుకున్నాను. రైట్, ఓకే. సో ఇక్కడ ఏం చెప్పాడు వాడు, ప్రోడక్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్స్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 2² ఉంది, ఇక్కడ 2⁻1 ఉంది. ఇందులో హైయెస్ట్ పవర్ ఏది, ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ అంటే హైయెస్ట్ తీసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్. ఇందులో ఉన్న ప్రైమ్స్ ఏంటి, 2 ఒక ప్రైమ్ ఉంది, 3 ఒక ప్రైమ్ ఉంది, 2 నెంబర్లో కూడా. అవునా? వాటిలో ఇప్పుడు ఎల్సిఎం రాయాలంటే 2 తీసుకోండి ముందుగా. 2లో హైయెస్ట్ పవర్ ఏది, 2² తీసుకోండి. నెక్స్ట్ అలాగే 3 తీసుకోండి. నెక్స్ట్ 3లో ఉన్న హైయెస్ట్ పవర్ ఏది, 3². సో యువర్ ఆన్సర్ ఈజ్ 4 9s 36 విల్ బి యువర్ ఆన్సర్. ఓకే అమ్మా, వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సపోజ్ 2² × 3 × 5² × 7. ఇంకో నెంబర్ చూద్దాము. ఇది ఫస్ట్ నెంబర్ అనుకుందాము. ఇది ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ ఎలా ఉందంటే, సెకండ్ నెంబర్లో ఇట్ ఈస్ 2 × 3² × 5 ఇలా ఉందండి. ఇప్పుడు వీటికి ఎల్సిఎం కావాలన్నా, ఐ వాంట్ రైట్ ఎల్సిఎం ఫర్ దిస్ నెంబర్. దీనికి ఎల్సిఎం రామని అడిగాడు. ఎల్సిఎం అంటే యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ద డెఫినేషన్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ద ఈచ్ ప్రైమ్ ఆఫ్ ద నెంబర్స్. ఇందులో ఉన్న ప్రతి నెంబర్స్ వీ హ్యావ్ టేక్ ద ప్రైమ్స్. ఇక్కడ 2 ఒక ఫస్ట్ ప్రైమ్ అమ్మ. ఈ 2 ప్రైమ్సే కదా, వీటిలో హైయెస్ట్ పవర్ ఇది 2². ఇందులో హైయెస్ట్ పవర్ 2² కదా తీసుకున్నాం. నెక్స్ట్ 3 ఉంది, 3². ఇందులో హైయెస్ట్ పవర్ 3² కదా, 3². నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇందులో హైయెస్ట్ పవర్ ఏదమ్మా 5². ఇక్కడ మనకి 7 కామన్గా లేదు,
వాడు క్వశ్చన్ డెఫినేషన్లో కామన్ అని చెప్పాలా, ఏమైతే ప్రైమ్స్ కనిపిస్తాయో ఆ ప్రైమ్స్ మొత్తం రాసుకోమని చెప్పాడు. ఇక్కడ 7 అనే ప్రైమ్ కనిపిస్తుంది, దాన్ని కూడా రాసుకోమని చెప్పాడు. 7 ఒకటే ఉంది, 7 పవర్ 1తో ఉంది. సో ఇట్ విల్ బి యువర్ ఆన్సర్. వీ హ్యావ్ టేక్ ద ఆల్ హైయెస్ట్ పవర్స్, ఆల్ గ్రేటెస్ట్ పవర్స్ అండ్ దేర్ ప్రొడక్ట్. ఓకే, ఇది ఎల్సిఎం డెఫినేషన్ అన్న. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ నెంబర్. ఇంకా 12 రాస్తారు కదా, 2 స్క్వేర్ ఇంటూ 3 కదా 12 అంటే. 18 అంటే ఏం నేర్చుకున్నాము, 2 ఇంటూ 3 స్క్వేర్ కదా. ఇప్పుడు హెచ్సిఎఫ్ చెప్పండి. హెచ్సిఎఫ్ అంటే ఏమవుతుంది, యాజ్ పర్ డెఫినేషన్ ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్. ఇక్కడ చూడండి సారీ, ఇట్ ఈస్ అ కామన్. ఇందులో కామన్ ఏం చూడండి సార్, ఇక్కడ కామన్ ఈజ్ 2 అండ్ కామన్ ఈజ్ 3 ఆల్సో. సో వీటినే తీసుకోవాలి. వాడు ఏం చెప్పాడు, స్మాలెస్ట్ పవర్ అన్నాడు. వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ పవర్, 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 పవర్ 1 ఉంది. ఈ రెండు కామన్ కదా, వీటిలో స్మాలెస్ట్ పవర్ ఎంత, 2 పవర్ 1, 2 పవర్ 1 కదా. నెక్స్ట్ ఇక్కడ 3 కూడా కామన్గా ఉంది ఇక్కడ తీసుకుంటే. మరి ఇందులో స్మాలెస్ట్ పవర్ ఏది, ఇది పవర్ 1, ఇది పవర్ 3. ఇందులో స్మాలెస్ట్ ఏది అంటే 3 కదా, సారీ 1 కదా పవర్. సో 2 ఇంటూ 3 విల్ బి ద హెచ్సిఎఫ్. అదేవిధంగా ఇక్కడ మనం కామన్ అనే వర్డ్ చేసుకోవాలి. ఇందా ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7. అలాగే ఇది ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ వస్తుంది మీకు 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 ఉంది. ఇప్పుడు హెచ్సిఎఫ్ చూడండి దీనికి ఒకసారి. యాజ్ పర్ డెఫినేషన్ ఏం చెప్పాను, ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్. ఇక్కడ కామన్ అనే వర్డ్ ఇంపార్టెంట్. ఇందులో కామన్ చూడండి సారీ, 2 ఫస్ట్ ఉంది. ఓకే, ఈ 2స్లో మనకి లోయెస్ట్ పవర్, వీ వాంట్ స్మాలెస్ట్ పవర్. వాట్ ఈస్ స్మాలెస్ట్ పవర్ హియర్, పవర్ 1 కదా. అలాగే మళ్ళీ 3 కూడా కామన్గా ఉంది, ఇందులో లోయెస్ట్ పవర్ ఎంత 1 కదా. అలాగే 5s కూడా కామన్ ఉన్నాయి, ఇందులో లోయెస్ట్ పవర్ ఎంత 1 కదా. సో ఇట్ విల్ బి ద హెచ్సిఎఫ్. వీ హ్యావ్ ట్రైడ్ ద కామన్ ఫ్యాక్టర్స్ హియర్. అదే ఎల్సిఎం వచ్చేసరికి డెఫినేషన్ మీకు గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ చూడండి సారీ, ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ అన్నాడు, అంతేకాని వాడు కామన్ అని చెప్పరా. సో ఇప్పుడు రాసేటప్పుడు ఇందులో హెచ్సిఎఫ్ రాయాల్సి వస్తే ఏం రాస్తారమ్మా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇందులో గ్రేటెస్ట్ పవర్ ఏంటి స్క్వేర్. ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, గ్రేటెస్ట్ పవర్ ఏంటి ఇక్కడ స్క్వేరే. 5 ఈజ్ దేర్, 5 ఈజ్ దేర్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ హియర్ 5 స్క్వేర్. ఎక్స్ట్రాగా మనకి 7 ఉంది, 7 కూడా తీసుకోవాలి. ఏం ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏం ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో మొత్తం అన్నీ తీసుకోవాలి, రైటా. సో ఇట్ ఈస్ అబౌట్ ద హెచ్సిఎఫ్. సరే, ఒక రిలేషన్ మనము ఎగ్జిస్ట్ చేయొచ్చు, రిలేషన్ బిట్వీన్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, ఇందాక చూడండి ప్రీవియస్ పేజ్లో మనం ఫైండ్ చేసిన 12 and 18కి హెచ్సిఎఫ్ ఎంత, ఇక్కడ 6 ఉంది. అదే ఎల్సిఎం ఎంత ఉంది చూడండి ప్రీవియస్ పేజ్లో. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 12 and 8? 36 అవునా. ఒక డెఫినేషన్ చూడండి సార్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత 36 అండ్ హెచ్సిఎఫ్ ఎంత 6. అంతనే హెచ్సిఎఫ్ వి ఫైండ్ హియర్ 6. ఫైండ్ దట్ ప్రోడక్ట్ అమ్మా, ద ప్రోడక్ట్ ఈస్ 216. అలాగే ఇఫ్ యూ మల్టిప్లై ద నెంబర్స్, జస్ట్ మల్టిప్లై నెంబర్స్, ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. వాట్ ఈస్ ద నెంబర్స్, 12 ఈజ్ ద ఫస్ట్ నెంబర్ అండ్ అదర్ ఈజ్ నెంబర్ ఈజ్ ద 18. ఈ రెండు మల్టిప్లై చేసి చూడండి ఒకసారి ఎంత వస్తుంది మీకు. వి గెట్ ద ఆన్సర్ ఈజ్ 216. అంటే ఏం చెప్పచ్చు అంటే, ఐ కెన్ గెట్ డెఫినేషన్, ఏ కండిషన్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకేనా, ఈ ఫామ్లో మనకి యూజ్ అవుతుంది, తర్వాత వాడుకుంటాం ఎక్సర్సైజ్లో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరే.